ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రాశి ఫలితాల చిట్ట చివరిది మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది. కొంత గురువు శుభమూర్తిగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అలాగే జన్మంలో శని సంచారం కూడా కొంతమేర పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ప్రతిదీ ప్రయత్నం చేస్తే విజయం అనేటువంటిది వీరికి ఉంటుంది. అందరికంటే ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరము మీనరాశి వారికి అయితే ఉంది. కాబట్టి మీనరాశి వారికి ఒకటే ఒక సూత్రం, కష్టే ఫలి శ్రమయేవ జయతే. ఇది చేసుకుంటే సరిపోతుంది. మీనరాశి వారు ఈ సంవత్సరము విశేషమైనటువంటి చక్కటి హనుమంతుడి క్షేత్ర దర్శనము, అలాగే శ్రీశైల జ్యోతిర్లింగ దర్శనాదులు చేసుకోవటం వల్ల వీరికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ధరలు బాగా పెరగవచ్చు. బంగారం అనేటువంటిది పెరగటం అనేటువంటిది శాస్త్రరీత్యా లోకానికి నాశనమే. కాబట్టి షేర్స్లో ఎవ్వరు పెట్టుబడులు పెట్టకండి, దేని మీద పెట్టుబడులు పెట్టకండి. 10 రూపాయలు మిగిలితే మీ బ్యాంకులో క్యాష్గా దాచిపెట్టుకోండి తప్ప ఇంకా ఖర్చులు అదుపులో పెట్టుకున్న వాడికే ఈ సంవత్సరం బాగుంటుంది అని మనకు చెబుతోంది. కాబట్టి ఇక ఈ సంవత్సరం చూడకండి, మ్యాజిక్కులతో ఆలోచించకండి. ఇదే హేతుబద్ధంగా మీరు ఎప్పుడు కూడా హేతువులతో చూడకండి. విశ్వాసంతో, విధేయంతో, నమ్మకంతో సనాతన ధర్మాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి పంచాంగం అనేటువంటిది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. నమ్మని వాడు ఎప్పుడు పంచాంగం చూడాల్సిన పని లేదు. చెబుతున్నది ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, ప్రశాంతత తక్కువ. ఎవ్వరికి ఇంట్లో వీడికి ప్రశాంతత ఉండదు. తొలగిపోవాలి ఆపదల్ తొందరగా, కలుగవలె శాంతి సౌఖ్యముల్ క్రమముగనో ధర్మ మార్గమునందున ధాత్రి వెలుగా అందరికి గల్గుగా.